నిర్ణయం అన్నారు కాబట్టి నాదొక క్వశ్చన్ సార్. జనరల్‌గా చాలామంది పేరెంట్స్ పిల్లలకు నచ్చిన స్టడీస్ చదివించకుండా నువ్వు ఇది చదవాలి, అది చదవాలని చాలా వరకు మారిందనే చెప్పాలి. కానీ కొంతమంది ఇళ్లలో మాత్రం పేరెంట్స్‌కి ఇష్టమైన గ్రూపుల్లో జాయిన్ చేయడము, తర్వాత పిల్లలు చదవలేక ఇబ్బంది పడడం ఇలాంటివి చాలా చూస్తున్నాం. ఈ విషయంలో నిజంగా అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్‌కి ఏ చదువు అయితే కరెక్ట్ అనేది ఎంచుకునేంత మెచ్యూరిటీ వాళ్ళకు ఉంటుందంటారా సార్? పేరెంట్స్ డెసిషనే కరెక్ట్ అంటారా? పిల్లలకు ఉండకపోవచ్చు. ఈ విషయంలో పేరెంట్స్ ఒక స్థాయి వరకు కరెక్ట్. ఇప్పుడు పిల్లవాడు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాడు, పేరెంట్కి ఏంటంటే లేదు డాక్టర్గా చేస్తే బాగుంటుందని ఆలోచన. ఎగ్జాంపుల్ అనుకుంటే ఇతను ఏదో చూసుంటాడు, ఇక్కడున్న బ్రైట్నెస్ ఈ ఫ్యూచర్ ఈ కెరీర్లో బాగుండొచ్చు, ఈ కెరీర్ బాగుండకపోవచ్చు అని. అప్పుడు ఏం చేయాలంటే పిల్లవాడిని కూర్చోబెట్టి అనాలిసిస్ చేయగలగాలి. తనలో ఉన్న స్కిల్స్ ఏంటి, తనలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, తన యొక్క అభిరుచి ఏంటి, ప్యాషన్ ఏంటి, దానికి తగ్గట్టుగా ఇక్కడ సింక్ అవుతాడా లేదా, దీనిలో వచ్చే ఫ్యూచర్ అంటే చెప్పాలి. ఎందుకంటే నేను ఒకటి ఆశించి అక్కడికి వెళ్ళాను, అది అక్కడ లేదా, లేకపోతే నిరాశ. అంటే పిల్లవాడి ఇక్కడ డ్రీమ్స్ ఏంటి, తను ఏం ఆశిస్తున్నాడు, మెడికల్ ఫీల్డ్లోకి వెళ్తే ఏమొస్తుంది, ఇంజనీరింగ్ ఫీల్డ్లోకి వెళ్తే ఏమొస్తుంది తనే చెప్పడం కాకుండా థర్డ్ పర్సన్తో కూడా కౌన్సిలింగ్ చేయించగలగాలి. అప్పుడు మేబీ తనే డిసిషన్ మార్చుకుంటాడేమో. అవునా లేదా? కాబట్టి ఏం చెయ్యాలని చెప్పదు మనం, అసలు ఏం చేస్తే ఏంట్లో చెప్పగలగాలి. చెప్తే ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. మనం చెప్పాలి, వేరే వాళ్ళతో చెప్పించాలి కూడాను. ఒకే విషయం నేను చాలా బాగా చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు, వేరే వాళ్ళు ఇంతగా నాకు తక్కువ చెప్పినా మీకు అర్థం అవ్వచ్చు. ఎందుకు? మీరు అక్కడ ఓపెన్ ఉన్నారు, వింటానికి సిద్ధంగా ఉన్నారు, యాక్సెప్టెన్స్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక మామయ్యతోనో, అంకుల్తోనో, ఒక టీచర్తోనో, కౌన్సిలర్తోనో, మోటివేటర్తోనో, లేక ఎవరో ఒకళ్ళతో కూడా చెప్పించగలగాలి ఏం చేస్తే ఎలా ఉంటుందన్న విషయం. హాయ్, మీరు పేరెంట్సా? మీ పిల్లలు లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని, ఉన్నత స్థాయిలో ఎదగాలని, గౌరవప్రదమైన జీవితం గడపాలని, మీరు పడుతున్న కష్టాలు మీ పిల్లలు పడకూడదని మీరు బలంగా నమ్ముతున్నారు కదా. అయితే ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లలు లైఫ్లో ఎదగడానికి కావాల్సిన టాలెంట్స్, క్యాపబిలిటీస్ ఎన్ని ఉన్నా కానీ ఈ కొన్ని కారణాల వల్ల వాళ్ళు సక్సెస్ అవడంలో వెనకబడిపోతారన్న విషయం మీకు తెలుసా? ఏంటా కారణాలు? చేసే పనుల్లో డిసిప్లిన్ లేకపోవడం, పనులను చేయకుండా చివరి క్షణం దాకా వాయిదా వేయడం, సమయాన్ని వృధా చేసుకోవడం, నలుగురితో కలవలేకపోవడం, కొత్తవారితో మాట్లాడాలంటే భయపడము, ఎంత చెప్పినా అలవాట్లని మార్చుకోకపోవడము, తల్లిదండ్రులు చెప్పిన మాటలను, పెద్దలు చెప్పిన మాటలను పట్టించుకోకపోవడం, ఏదైనా సమస్య ఎదురైతే భయపడిపోవడం, ఆందోళన చెందడం, స్ట్రెస్కి గురవడము, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, ఏం చెయ్యాలి అన్న విషయంలో స్పష్టత లేకపోవడం, సక్సెస్కి తప్పకుండా కావాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవడం. జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లలు ఎంత గొప్ప టాలెంట్స్ ఉన్నా, ఎన్ని క్యాపబిలిటీస్ ఉన్నా కానీ ఈ కారణాలే వారి సక్సెస్కి, వారి ఎదుగుదలకి ఆటంకంగా మారే అవకాశం ఉంది. మరేం చేయాలి? దానికోసమే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నేను గత 20 సంవత్సరాల నుంచి లక్షల మంది స్టూడెంట్స్ యొక్క సక్సెస్ జర్నీకి లైఫ్ కోచ్గా ఉంటూ మాస్టర్ మోటివేటర్గా ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్సెస్ని మీ పిల్లల సక్సెస్కి కావాల్సిన విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ 4 days ఆన్లైన్ క్లాసెస్ని సమ్మర్ క్యాంప్గా డిజైన్ చేయడం జరిగింది. మే నెల 23, 24, 25, 26వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు జరగబోతుంది ఈ ఆన్లైన్ క్లాసెస్ సమ్మర్ క్యాంప్ని. ఇది ఇంటరాక్టివ్ సెషన్గా ఉండబోతుంది, యాక్టివిటీస్ బేస్డ్ సమ్మర్ క్యాంప్. మరి ఈ సమ్మర్ క్యాంప్లో 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి నేను స్టూడెంట్ అని భావిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసమే ఈ క్యాంప్. ఈ సమ్మర్ క్యాంప్లో ఏదో 1-2 టాపిక్సే కాకుండా జీవితానికి ఉపయోగపడే 10 డిఫరెంట్ టాపిక్స్ మీద ఈ సమ్మర్ క్యాంప్ డిజైన్ చేయడం జరిగింది మీ పిల్లల్లో గొప్ప మార్పు తీసుకురావడం కోసం. దీనికోసం మీరు చేయవలసింది కేవలం 4 రోజుల పెట్టుబడి మరియు 5000 రూపీస్ ఫీజ్. లేదండి, మీకోసం స్పెషల్ ఆఫర్ 1999 రూపీస్ మాత్రమే. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. కింద లింక్ని ప్రెస్ చేయండి, మీ సీట్ బుక్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి 9811220385.